మంచినీళ్ళు తాగొచ్చు కదా. ఓ అర్థమైంది. ఇదిగో తాగు. సరే సరే నేనే తాగిస్తా. ఏంటి మంచినీళ్ళే కదా, సర్లే. మళ్ళీ ఏంటి ఉయ్యాలా? ఉయ్ నిన్ను మళ్ళీ ఓడిపోయింది. అయ్యో ప్రారంభంలో సుఖప్రదమైన జీవితం. గొడ్ల సావిట్లో చిట్టబ్బుని చిలకొట్టుడు కొట్టేశాము. వారం చివర్లో చెప్పుకోలేని బాధ. ఏంట్రా బాధ? చూద్దామనండి. ఏమండే 100 రూపాయలు కొట్టించండి. ఎందుకురా? పట్టణం లోడెట్టుకెళ్ళాలి కదా దారి ఖర్చులకి. విజులుడిపోయిన కుక్కర్లాగా నెక్కలోటు వేసుకొని లోడుతో కానీ పెడతావా? దాని ఖర్చులు 100 రూపాయలు నేను ఇవ్వాలా? పచ్చి పులుసు నా కొడ్డ. ఎవర్రా బాబు, బాగా బలిసిపోయిన ఊటీ గొర్రెలాగా ఉంది. అది ఊటీ గొర్రె కాదండి, బొంబాయి బర్రె. మీరు ఉసుకో అంటే చాలు బెసుకుపోయి మీ తోటలో పొట్లకాయకి బెడ్డ కట్టించేస్తాడు బాబు. అంత మాత్రం పని జరగదండి. దాని మొత్తం సీక్రెట్లని ఇక్కడ కొట్టిందండి. చెప్పరా బాబు. దాని ఎదురుగా వెళ్ళి బండిట్కి అనాలి. అంటే దాని భాషలో జంబరీస్ నత్తర కొయ్యలి. జంబరీస్ నత్తల కొయ్యలి. బండిట్కి ఇందాకేమన్నాడు మీ గురువు? నన్ను పచ్చి పులుసు నా కొండ అన్నాడు. పచ్చి పుండైపోద్ది ఇప్పుడు. బండిట్కి बचपन में मैंने रेप कर दिया बदमाश. मेरी जान बचाने के लिए तूने फर्ज नहीं हुआ ठाकुर साहब. వారు బలాల్లో చెప్పుకోలేని బాధను రాజాడు ఇదేనేమో. నువ్వు తల్లివి కాబోతున్నావు అమ్మా. మరే నరసమ్మా, నరసమ్మా ఏంటి మళ్ళీ అల్లరి చేసిందా? అల్లరి చేతాకి బుజ్జిలాని రాబోతున్నాడు రా. ఎక్కడి నుంచి దాని కడుపులో తప్పిందిరా. ఏదో తెలియక తప్పల్లారి ఇంకెప్పుడు తప్పను. బాబాయ్ నీ మనసులో రావణాసురుణ్ణి చంపావు, రావుడికి కళ్యాణం జరిపిస్తున్నావు, నీకంతా మంచిగా జరుగుద్దిరా. ఏదో బాబాయ్. పెట్టు పెట్టు పెట్టు. అబ్బా దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇందాక ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాల బిందెలు మోసుకొచ్చింది. ఇప్పుడు చూడు. ఏంటి అల్లరి? పాడుకో లారీకి. లారీ ఏంటే లారీ? ఆడికి బంగారం లాంటి పేరుంటాను. బంగారం లాంటి పేరెందుకు? మా ఆయన్ని బంగారం అనే పిలుస్తాను. అలాగే పిలు.
కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు. చెయ్యను బంగారం. కుదురుగా కూర్చోవాలి. కూర్చుంటాను బంగారం. ఆ. కానీ ఒక్కటి మాత్రం చేస్తాను. ఏంటది? మా ఆయన బంగారం అని అందరితో చెప్పేస్తాను బంగారం. మరి మా ఆయన బంగారం, మా ఆయన మా ఆయన మా ఆయన. అవునమ్మా, ఇట్టా పెళ్ళైంది అట్టా గడిపొచ్చింది. మా ఆయన ఉన్నాడు కాకి బంగారం. పెళ్ళి 20 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా కడుపు రాలేదా? మరేనమ్మా. మరైతే మా బంగారంతో చెప్తానే నీకు కడుపు వచ్చేస్తుంది. బంగారు ఏంటి పెన్నులా ఇది? కింద పడు. లాలిజో 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 లాలిజో. బంగారు బంగారు చూడు. అలాంటి బిడ్డ నీకు కావాలా? లాలిజో లాలిజో. ఇప్పుడు నీ కడుపులోనే ఉన్నాడు. లాలిజో లాలిజో లాలిజో. నువ్వు ఇలా గెంతుతూ దూకుతూ ఉంటే లోపల వాడి కళ్ళు తిరుగుతాయి, కోపం వచ్చి బయటికి కూడా రాడు. అందుకే గెంతడాలు పరిగెత్తడాలు బరువులు మోయడాలు చేయకూడదు. అప్పుడే వాడు కేరింతలు కొడతాడు, అమ్మాని వాటేసుకుంటాడు. లాలి నీకు ముత్తులు కూడా కడతాడు. వేప చెట్టు మామిడికాయలు కాస్తాయా? కాయు. అలాగే ఈ పిచ్చిదానికి మంచోడు పుడతాడా? పుట్టడు. పిచ్చోడే పుడతాడు. ఎందుకు? క్రియేషను. నోనో, పిచ్చి వాళ్లకు పిచ్చి పిల్లలు పుడతారనుకోవడం కేవలం అపోహ. అవన్నీ మనసులో పెట్టుకోకండి. కాకపోతే వెన్నెల అసలే పసిపిల్ల, పైగా మరో బిడ్డని కడుపులో మోస్తోంది. ఇక మీద చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. 15 రోజుల తర్వాత తీసుకురండి, స్కానింగ్ చేసి చూద్దాం. ఇదిగోండి. సరే, మంచిది. డాక్టర్ గారు, పిల్లలు దొంగలు ఉంటారు, జాగ్రత్త. నేను పిల్లల దొంగని. పిల్లల దొంగ? పిల్లలు ఎత్తుకొచ్చేసారుగా. ఇదెందుకు తెచ్చావు? ఇచ్చేద్దాం పద. బంగారు, నాకు ఇలాంటి బిడ్డ కావాలి. నేను ఇవ్వను. వెనలా వెనలా, మందులు వేసుకోవాలి. మంచినీళ్ళు తీసుకురామంటే ఎంతసేపు? వస్తున్నా వస్తున్నా. ఏంటా నడక చేవలసి వస్తాయన్నట్టు? త్వరగా నడు. మన శ్రీరామనవమి పందిట్లో నువ్వు టీచరమ్మ ఏం చెప్పారు? ఏం చెప్పావు? కడుపుతూ ఉన్న పిల్లవు ఎగరడాలు పరిగెత్తడాలు దూకటాలు చేయకూడదు, నెమ్మదిగా నడవాలి అన్నారుగా. అందుకే నెమ్మదిగా నడుస్తున్నాను. కడుపుతూ ఉన్నాను కదా. పర్వాలేదండి, కాస్త స్పీడ్ పెంచండి. చాలా చాలు. ఇంతకీ మంచినీళ్ళేవి? ఇదిగో. ఏంటిది ఇంత చిన్న గిన్నెలోనా? అబ్బా బంగారం, మీకు అంతా మతిమరిపోయి. ఆ రోజు పందిట్లో ఏం చెప్పారు? ఏం చెప్పానమ్మా? కడుపుతో ఉన్న పిల్లవి బరువు మొయ్యడాలు ఎత్తడాలు చేయకూడదు అన్నారు కదా. అందుకని చిన్ని గిన్నె తెచ్చాను. అసలు బరువే లేదు. కడుపుతో ఉన్నాను కదా. ఇప్పుడు ఒక్కొక్క మందు నువ్వు వేసుకుంటున్నావు, నేను ఇస్తున్నాను. సరేనా? ఏం భయం లేదు, కూర్చో. కడుపుతో ఉంది నేనా? కడుపు నీకు ఉందిగా. ఇది కడుపు కాదు, పొట్ట. నాది పొట్టే. ఆ పొట్టలో ఓ అందమైన అలాంటి బాబున్నాడు. ఇప్పుడు చూడు, ఆ మాట నీ కడుపులో ఉన్న బాబుతోటే చెప్పిస్తా. నోరు తెరవకుండా మాట్లాడడం వచ్చా? ఇప్పుడే చేస్తాను. ఇవి కూడా మింగాలా? ఇది మింగడానికి కాదు, కడుపులో ఉన్న
మన బుజ్జిగాడితోటి మాట్లాడటానికి. హాయ్ బుజ్జిగాడుతానా? చూడు 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 చూడు. బుజ్జి బుజ్జి బుజ్జిగాడికి నా తెలివి వచ్చి నాన్న అంటాడు. నేను కూడా మాట్లాడతాను. ఆగు